ఎన్నో రోజుల నుంచి ఈ గిన్నెలో మీగడ స్టోర్ చేస్తే ఇప్పటికి నిండింది ఈ గిన్నె. ఇప్పుడు ఈ మీగడతో మనం అయితే నెయ్యి అయితే ప్రిపేర్ చేసేద్దాం. దానికి 2 అవర్స్ ముందే ఒక గిన్నెలో వాటర్ పోసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మీగడ వేసుకుంటూ కొంచెం కొంచెం కూలింగ్ వాటర్ యాడ్ చేసుకుంటూ మొత్తం కూడా మిక్సీ పట్టేసుకోవాలి. మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు వేసేసుకున్న తర్వాత మనం కూలింగ్ వాటర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి వాటర్ని సపరేట్ చేస్తూ మీగడ మొత్తాన్ని కూడా మరొక గిన్నెలోకి తీసుకోవాలి. మేమైతే బయట నెయ్యి అస్సలు వాడము, మమ్మీయే ఇంట్లో ప్రిపేర్ చేస్తారు. అండ్ టుమారో వ్లాగ్లో వచ్చేసి మేము పాలు ఎక్కడ పోపించుకుంటున్నాం అనేది కూడా నేనైతే అప్లోడ్ చేస్తాను, అందరూ చూడండి. ఇప్పుడు ఈ మీగడ మొత్తాన్ని కూడా 2 to 3 టైమ్స్ అయితే వాష్ చేసుకొని ఇంకొక గిన్నెలోకి తీసుకొని మొత్తాన్ని కూడా పొయ్యి మీద పెట్టేసుకుంటామే. ఇప్పుడు ఈ మీగడ ఇలా మరుగుతూ ఉండగా నెయ్యిలో కన్వర్ట్ అయిపోయింది. మొత్తాన్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకుంటామే. అంతే, మన ప్యూర్ గీ అయితే రెడీ అయిపోయింది. అంతకుముందు మమ్మీ అయితే ఒక 2 డబ్బాలు అయితే స్టోర్ చేసింది. ఇదిగోండి, ఇవే ఈ 2 డబ్బాలు. అయితే 3rd డబ్బా మొత్తాన్ని కూడా ఫిల్టర్ చేసేసుకుంటామే. మీరు కూడా ఇంట్లో ఇలానే ప్రిపేర్ చేసుకుంటారా? మేమైతే ఇలానే ప్రిపేర్ చేసుకుంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.